गुड मॉर्निंग स्टूडेंट्स। शुभोदय बच्चों। अभी तक जितने भी क्वेश्चंस मैं बताई हूँ, आशा कर रही हूँ कि आप सब लोग उन क्वेश्चंस को पढ़ चुके होंगे। अभी हम देखते हैं दीर्घी पद्यांश पढ़कर प्रश्नों के उत्तर दीजिए। पहले हमें उस पद्यांश को पढ़ना है, ध्यान से समझना है और उसके बाद जितने भी क्वेश्चंस वहाँ पर दिए गए हैं उनको हम आंसर्स करना है। अगर आंसर्स जो है सभी उसी पद्यांश में रहता है, हमें ध्यान से पढ़कर समझना चाहिए, यही हमारा टास्क है। तो ध्यान से देखो, पढ़ो, क्योंकि पद्यांश से गद्यांश से संबंधित हमारे पब्लिक एग्जाम में 24 बिट्स जो है, करीबन 24 बिट्स जो है होते हैं। इसी पद्यांश गद्यांश को पढ़कर हमें करना होता है। तो अभी से आप लोग 9th क्लास में भी आप लोग किए थे, 10वीं कक्षा में भी आपको करना है। बहुत ही अच्छी तरह से प्रैक्टिस करके करना है। कुछ भी नहीं, आंसर से पूरी तरह से हमारे सामने ही रहता है, हमारे पद्यांश में या गद्यांश में ही रहता है। उसको ध्यान से पढ़ो, समझने की कोशिश करो, सभी आंसर्स वहीं पर होते हैं। तो आदत के लिए ही यहाँ पर दिया गया है। देखो, बादल और बूंदे। बादल और बूंदे मतलब क्या है? बादल मेघ, क्लाउड्स, एंड बूंदे जो है ड्रॉप्स। बंद किए हैं बादल ने अंबर के दरवाजे सारे। बंद किए हैं, बंद किए हैं मतलब क्या है? क्लोज कर दिए हैं, क्लोज చేస్తారంట బాదల్నే ఎవరు? మేఘాలు. అంబర్ కే దర్వాజే సారే. ఎవరి తలుపులు క్లోజ్ చేస్తారంట మేఘాలు? ఆకాశంలో ఉండేటువంటి తలుపులన్నీ కూడా, ఆకాశం యొక్క తలుపులన్నీ కూడాను మూసివేయడం జరిగిందంట, చేసేసాయంట మేఘాలు. नहीं नजर आता है सूरज ना कहीं चांद सितारे. नहीं नजर आता है, नजर आना मतलब क्या है? दिखलाना, दिखने में आना, కనపడుట. नहीं नजर आता, కనబడకుండా ఉండపోవడం, ఎక్కడా కనిపించకుండా పోయారంట. ఎవరు? సూరజ్ నా కहीं చాంద్ సితారే. సూర్యుడు కానీ అలాగే చాంద్ సితారే, స్టార్స్, మూన్ కూడా ఏవి కూడా కనిపించకుండా అయిపోయాయి అంట. ऐसा मौसम देख कर, ऐसा मौसम, मौसम मतलब क्या है? क्लाइमेट. इటువంటి क्लाइमेट చూసి चिड़ियों ने भी पंख पसारे. चिड़िया बर्ड्स కూడాను, పంఖ్ అంటే ఏంటి? రెక్కలు. పఖారే, పసారే, సారీ పసారే అంటే ఏంటి? విప్పడం అనమాట, ఓపెన్ చేయడం అనమాట. రెక్కలు విచ్చుకోవడం, రెక్కలు విచ్చి ఎగరడానికి ఎంత సంతోషం, వాటికి ఉండేటువంటి ఆనందం ఏంటి అని అంటే పక్షులకి విహరిస్తూ వెళ్ళడమే. రెక్కలతో విహరిస్తూ ఆకాశం అంతా కూడా తిరగడమే వాటికి స్వేచ్ఛ, వాటికి భగవంతుడు ఇచ్చేటువంటి స్వేచ్ఛ. సో ఇటువంటి సిచ్యువేషన్లో ఇంత మంచి క్లైమేట్ ఏదైతే ఉందో దాన్ని, ఆ క్లైమేట్ చూసి అవి కూడాను ఎగరడానికి రెడీగా రెక్కలు అనేటువంటి ఓపెన్ చేశాయంట, ఉంచుకున్నాయంట. हो प्रसन्न धरती के वासी नभ की और निहारे. हो प्रसन्न, అలాగే धरती के वासी. धरती के वासी मतलब क्या है? ధర్తీ కే అంటే భూమి మీద నివసించేటువంటి వాసులందరూ కూడాను సంతోషంగానే నభకి ఆర్ నిహారే, ఆకాశం వైపు చూస్తూ ఉంటారంట. అందరూ కూడా మేఘాలు ఎప్పుడైతే ఆకాశంలో వ్యాపించి ఉంటాయో అందరూ కూడాను చక్కగా సంతోషంతో వర్షం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సో ఇక్కడ క్వశ్చన్స్ చూడండి అమ్మా. इसने अंबर के दरवाजे बंद कर दिए हैं. इसने అంటే ఇవి, అంబర్కే దర్వాజా ఆకాశం యొక్క తలుపులు, డోర్స్, బంద్ కర్ దియే హే, క్లోజ్ చేశారంట. ఎవరు అక్కడ క్లోజ్ చేశారు? ఆకాశం తలుపులు క్లోజ్ చేసుకోదు కదా. సూరజ్, చాంద్ అవి కూడా కనిపించకుండా పోయాయి. మరి ఏంటి అని అంటే ఆన్సరు బాదలు. పంఖ్ కిస్నే పసారే, ఎవరు రెక్కలు విప్పారు అని అంటే చిడియా. ఆల్రెడీ ఆన్సర్ ఉంది అక్కడ మనకి. చిడియోనే భీ పంఖ్ పసారే.
పద్యాంశ में ఆయా యుగ్మ శబ్ద క్యా హే? యుగ్మ శబ్దం అంటే ఏంటి? వినడానికి ఒకేలాగా ఉంటాయి కానీ సెపరేట్. చాంద్ సితారే ఇక్కడ మనకి యుగ్మ శబ్దం. నెక్స్ట్ धरती के लोग किस और निहार रहे हैं? किस और धरती के वासी नभ की और लास्ट लाइन ఉన్నది మనం చూడండి. हो प्रसन्न धरती के वासी नभ की और निहारे. नभ की और ऑप्शन ए सॉरी दीर्घ आ सेकंड ऑप्शन. इस कविता का विषय है ప్రకృతి, సూరజ్, తారే, అంబర్. నేచర్ కోసమే కదా మనకు ఉంది ఇక్కడ. సో ऑप्शन आ प्रकृति. नेक्स्ट अभिव्यक्ति सृजनात्मकता क्वेश्चंस देखो यहाँ पर. अभिव्यक्ति सृजनात्मकता. फर्स्ट क्वेश्चन, वर्षा सभी प्राणियों के लिए जीवन का आधार है. कैसे? वर्षा रेन అనేటువంటిది सभी प्राणियों के लिए అన్ని ప్రాణులకి కూడాను జీవన్ కా ఆధార, అన్ని ప్రాణుల యొక్క జీవితాన్ని కూడా ఆధారంగా నిలుస్తుందంట వర్షం. కేసే ఎలా? మనం చెప్పుకున్నాం కదా, వాటర్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి అవసరమే. ఆ వాటర్ మనకి నేచర్ నుంచి, వర్షం నుంచి, రెయిన్ నుంచి దొరుకుతుంది. సో నార్మల్గానే అందరూ కూడాను వర్షం పైన డిపెండ్ అయినటువంటి పరిస్థితే. సో మనకి ఇది ఓన్గా రాయొచ్చు, మనకి నచ్చినట్టుగా మనం రాసుకోవచ్చు. నచ్చినట్టుగా అంటే అది రిలేటెడ్, సబ్జెక్ట్ రిలేటెడ్ అయి ఉండాలి నచ్చినట్టుగా రాయడం అంటే. సో ఏంటి ఆన్సర్ అడిగారు, దానికి రిలేటెడ్ క్వశ్చన్ ఏంటి అడిగారు, రిలేటెడ్ ఆన్సర్ మనం ఎలా రాయగలము. సో ఆల్రెడీ మీకు నోట్స్ ఇచ్చాను కాబట్టి జాగ్రత్తగా అది చదువుకోండి. ఒకసారి నేను ఆన్సర్ అనేటువంటిది చెప్తాను, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. वर्षा सभी प्राणियों के लिए जीवन का आधार है. వర్షం అన్ని ప్రాణుల జీవితానికి కూడా ఆధారంగానే ఉంది. ప్రకృతి के हर प्राणी पानी के बिना नहीं रह सकते हैं. ప్రకృతిలో ఏ జీవమైనా సరే, ఏ జీవైనా సరే, అంటే మనుషులే కాదు, పశుపక్షులు, క్రిమికీటకాలు ఏవైనా సరే వర్షా కే బినా నహీ రహ సక్తే, వర్షం లేనిదే ఎవ్వరూ కూడా ఉండలేరు. वर्षा से पेड़ पौधे, पशु पक्षी, मनुष्य, धरती सभी खुशी से झूम उठते हैं. వర్షం వల్ల పేడు పౌదే, చెట్లు కానీ, చెట్లు కానీ, కొమ్మలు, చిన్న చిన్న మొక్కలు కానివ్వండి, పశుపక్షి, యానిమల్స్, బర్డ్స్, మనుషులం మనము, ధరతి, ఇది ఇంకా చెప్పాలంటే భూమాత కూడా, భూదేవి కూడాను, ఎర్త్ కూడాను ఖుషీ से झूम उठते हैं, ఎగిరి గంతేసినట్టే, అంటే ప్రాణం లేచి వచ్చినట్టే. సో वर्षा से ही सभी भूभागों में पानी उपलब्ध होता है. వర్షా से ही రెయిన్ వల్లే మనకి భూమి మీద ప్రతి ఒక్క ప్రదేశాల్లో కూడా వాటర్ అనేటువంటిది లభ్యమవుతుంది, దొరుకుతుంది. కిసాన్ ఖేతీ బారీ కర్ సక్తే హే, ఫార్మర్స్ అనేటువంటి వాళ్ళు పొలాలు పండించుకోవడానికి దేనికైనా సరే వాటర్ అనేటువంటిది అవసరమే. ఇస్సే బిజ్లీ पैदा होती है, మనకి వాటర్ వల్లే కరెంట్ కూడా మనం ఉత్పత్తి చేసుకోగలము. హమారీ ప్యాస్ బుఝాతీ హే, సో ఈ రెయిన్ అనేటువంటిదే మనకి మన దాహాన్ని తీరడానికి కూడా ఉపయోగపడుతుంది. అంటే మన దాహాన్ని తీర్చుకోవడానికి కావలసినటువంటి వాటర్ ఏదైతే ఉందో అది కూడా మనకి రెయిన్ నుంచే భూమి మీదకి వస్తుంది. సో ఇలా తీసుకుంటే ప్రతి విషయంలో కూడా వాటర్ యొక్క ఇంపార్టెంట్ చాలా ఉంది. సో ఆ వాటర్ తగ్గకుండా మనకి కాపాడడానికి ఉపయోగించుకునేటువంటి ఆ వాటర్ని ఇచ్చేటువంటిది ఏంటి అని అంటే రెయిన్ మాత్రమే. సో డెఫినెట్గా రెయిన్ పైన అందరూ కూడా, వర్షం పైన అందరూ కూడాను డిపెండ్ అయ్యి ఉన్నారని చెప్పుకోవాలి. ఇది మనం ఆన్సర్ మనం రాయవలసింది. మనకి రిలేటెడ్గా మనకు ఓన్గా కూడా రాయవచ్చు, కానీ సబ్జెక్ట్ రిలేటెడ్ అయ్యి ఉండాలి. नेक्स्ट क्वेश्चन చూడండి అమ్మా. वर्षा ऋतु के प्राकृतिक सौंदर्य पर अपने विचार लिखिए. वर्षा ऋतु के प्राकृतिक सौंदर्य, వర్షాకాలంలో వచ్చేటువంటి ప్రాకృతిక సౌందర్యం అంటే వర్షాకాలంలో ప్రకృతి యొక్క సౌందర్యాన్ని మన ఓన్ సెంటెన్స్లో రాయమని చెప్తున్నారు.
వర్షాకాలంలో ఎలా ఉంటుంది అనేటువంటిది. వర్ష ఋతు సబ్కి ప్రియ ఋతు హే. వర్షాకాలం అనేటువంటిది అందరికీ ఇష్టమైనటువంటిదే. ఉస్ సమయ ప్రకృతి సౌందర్య బహుత్ సుందర లగ్తా హే. ఆ సమయంలో ప్రకృతి సౌందర్యం చాలా అందంగా కనిపిస్తూ ఉంటుందంట. అంతే కదా, ఎందుకు? ఆస్మాన్ మే కాలే ఔర్ ఘనే ఘోర్ బాదల్ ఛాతే హే. ఆకాశంలో నల్లని మేఘాలు కమ్ముకుంటూ ఉంటాయి. బిజ్లీకి చకాచౌంద్ చమక్ హోతీ హే. మెరుపు మెరుస్తూ ఆ మేఘాల మధ్య నుంచి ఆ మెరుపులు మెరుస్తూ ఉంటే ఒక్కసారి ఆ వెలుగు చూస్తే ఒక రకమైనటువంటి పులకింత కలుగుతుంది, భయము కలుగుతుంది, సంతోషము కూడా కలుగుతూ ఉంటుంది. ఎంత మెరుపు వచ్చిందో అనేటువంటిది. ఇలా తీసుకుంటే చారో ఔర్ సుహావన వాతావరణ రహతా. చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అనేటువంటిది మనకి నాలుగు వైపులా ఉంటుంది. అలాగే బాదలోం సే వర్షాకి బూందే రిమ్झिम బరస్తి హే. ఆకాశం నుంచి మేఘాల నుంచి ఆ వర్షపు నీటి చుక్కలు అనేటువంటివి కింద పడుతూ ఉంటాయి, చిన్న రకంగా సౌండ్ చేస్తూ. సో ధర్తీ ఠండ్ హోకర్ సుగంధ సే భర్ జాతీ హే. ఆ భూమి మీద పడగానే ఆ భూమాత కూడా చల్లగా అప్పుడు అంతవరకు వెచ్చగా ఉండేటువంటి వేడిగా ఉండేటువంటి మట్టి ఏదైతే ఉందో దాని మీద వాటర్ పడగానే ఒక రకమైనటువంటి స్మెల్ వస్తుంది. అది చాలామంది ఇష్టపడుతూ ఉంటారు కూడాను. సో కూల్ అవుతూనే మంచి సుగంధాన్ని అందిస్తూ ఉంటుంది. మట్టి మీద వాటర్ పడితే ఒక రకమైనటువంటి స్మెల్ అనేటువంటిది వస్తుంది. సో పేడ్ పౌధే హరియాలి సే ఝూమ్తే హే. ఇలా వర్షం పడడం వల్ల చెట్లు చెమలు గ్రాస్ అనేటువంటివి అన్ని రకాలుగా కూడాను కొత్త చిగుళ్ళు వస్తూ ఉంటాయి. సో దానివల్ల 4 సైడ్స్ కూడాను గ్రీనరీ అనేటువంటిది చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. పశు పక్షి మానవ్ और हर प्राणी ఆనంద విభోర్ హో జాతే హే. సో దీనివల్ల పశు పక్షి మనుషులు యానిమల్స్ బర్డ్స్ అన్నీ కూడాను చాలా సంతోషంగా ఉంటారు. సో सभी प्राणी विविध रूपों में अपना आनंद प्रकट करते हैं. तो వాళ్ళకి అనుకూలంగా వాళ్ళ ఆనందాన్ని హ్యాపీనెస్ని సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. సారీ ప్రకృతి మన్మోహక్ లగ్తీ హే. ప్రకృతి అంతా కూడా నేచర్ అంతా కూడాను మనస్సుకి చాలా ఆహ్లాదంగా చాలా ఆనందంగా ఆకర్షితంగా కనిపిస్తూ ఉంటుంది. ఇలా మనం రాయొచ్చు. సో ఇంకా షార్ట్ చేసి కూడా మనం రాసుకోవచ్చు, కానీ రిలేటెడ్ సబ్జెక్ట్గా అయి ఉండాలి. నెక్స్ట్ दीर्घ बरसते बादल कविता में प्रकृति का सुंदर चित्रण है, उसे अपने शब्दों में लिखिए. దిస్ ఈజ్ యువర్ సారాంశ్. నేను ఆల్రెడీ CW ఇచ్చాను. ఫుల్గా సారాంశ్ ఎప్పుడు కూడా మనం కవి పరిచయం రాయాలి. అట్ ద 1 పాయింట్ అమ్మా, కవి పరిచయం పాయింట్ వైజ్గా కాదు, పారాగ్రాఫ్ వైజ్గా రాయాలి. ఆఫ్టర్ కవి పరిచయం హెడ్డింగ్ పెట్టి కవి పరిచయం రాసిన తర్వాత సారాంశ్ కవి పరిచయ ఆఫ్టర్ సారాంశ్ అని హెడ్డింగ్ పెట్టి కవితాక సారాంశ్ అని చెప్పి సారాంశ్ అంతా కూడా మనం చదువుకోవాలి, రాయాలి. సో నెక్స్ట్ ప్రకృతి సౌందర్య పర్ ఎక్ ఛోటీ సి కవిత. ప్రకృతి సౌందర్య పర్ ఎక్ ఛోటీ సి కవిత. సో ప్రకృతిని వర్ణించి ఒక చిన్న పోయం అనేటువంటిది మనకి అడుగుతున్నారు. మనం ఓన్గా రాయొచ్చు, ఎలాగైనా సరే రాయొచ్చు. కొంతమందిలో టాలెంట్ ఉంటుందని చెప్పుకున్నాం చూసారా, అటువంటి అవకాశం టాలెంట్ ఎవరిలో ఉంటే సరే వాళ్ళు ఈ రకంగా కూడా एक्सपोज अव्వచ్చు. सो गरजते बरसते बादल आओ रे, सब देखो रे कौंधती चमकती बिजली, धरती माँ की कमनीयता, लहलहाते खेत खलिहान आओ रे, सब गाओ रे, महकते खूब वन उपवन, प्रकृति माँ की रमणीयता. ఇలా మనకి చాలా ఉంటాయమ్మా, అవి మనం మనకి ఓన్గా మనం రాసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ फिर आए जीवन में सावन मन भावन, ऐसा क्यों कहा गया होगा. फिर आए మళ్ళీ రావాలి, జీవన్ మే మన లైఫ్లోకి, సావన్ మన్ భావన్ మనసుని ఆకర్షించేటువంటి శ్రావణం అన్నమాట ఎందుకు చెప్పడం జరిగింది. ఆన్సర్స్ చూడండి. ఎందుకు చెప్పడం జరుగుతుంది అని అంటే
ప్రతి ఒక్కరికి తెలిసిందే, ఎంతో సంతోషంగా ప్రతి ఒక్క జీవి జంతువులు కూడాను ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాయి. ఎప్పుడూ లేనటువంటి కొత్త ఆహ్లాదకరమైనటువంటి ప్రకృతి అందాన్ని అంతటినీ కూడాను ఆహ్లాదిస్తూ ప్రజలందరూ కూడాను జీవ జంతువులన్నీ కూడాను చాలా సంతోషంగా ఉంటాయి. మరి అటువంటి అందమైనటువంటి, అటువంటి ఆహ్లాదకరమైనటువంటి, అటువంటి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఎప్పుడు మనకి కావాలి అని ప్రతి ఒక్కరు కూడా కోరుకోవడం అనేటువంటిది సహజం. అందుకే ఇక్కడ అదే మాట మనం ఇక్కడ కూడా చెప్పొచ్చు. వర్షా ఋతు హమేషా సే సబ్కి ప్రియ ఋతు రహీ హే. ఎప్పుడు కూడా వర్షాకాలం అనేటువంటి అందరికీ ప్రియమైనటువంటి ఋతువుగా చెప్పడం జరుగుతుంది. అలాగే వర్షాకే సమయ ప్రకృతికి సుందరత దేఖనే లాయక్ హోతీ హై. వర్షాకాలంలో ప్రకృతి యొక్క సౌందర్యం అనేటువంటిది చూడచక్కగా కనిపిస్తూ ఉంటుంది. పేడ పౌధే, పశు పక్షి, మనుష్య ఇవన్నీ కూడా చాలా అందంగా ఆహ్లాదంగా కనిపిస్తూ ఉంటాయి. సో ఇవన్నీ ఉండడం వల్ల మనకి మళ్ళీ మనకి మన లైఫ్లోకి ఈ వర్షాకాలం, శ్రావణ మాసంలో వచ్చేటువంటి ఈ వర్షాకాలం అనేటువంటిది ఎప్పుడు మన లైఫ్లోకి రావాలి అని కోరుకోవడం జరుగుతుంది. సో ఇలా క్వశ్చన్ ఆన్సర్స్ మనం సిడబ్ల్యూ ఇచ్చినవి మనం చదువుకుంటే సరిపోతుందన్న. నెక్స్ట్ భాషాకి బాత్ వ్యాకరణాంశ, ఇది కూడా ఆల్రెడీ మీకు సిడబ్ల్యూ చెప్పాను. చూడండి ఒకసారి. कोष्टक में दी गई सूचना पढ़िए और उसके अनुसार कीजिए. కోష్టక్ మతలబ్ క్యా హై, బ్రాకెట్లో ఇచ్చినటువంటి నోట్ ఏదైతే ఉందో అది చూసి దాన్ని తగినట్టుగా ఆ వర్డ్స్ని మార్చడం చేయాలి, ఫాలో అవుతూ చేయాలి. సో చూడండి, తరు, గగన్, ఘన్ 3 వర్డ్స్ ఇచ్చారమ్మ అక్కడ. एक शब्द का वाक्य प्रयोग कीजिए. फर्स्ट राइट दैट ओन सेंटेंस एंड आफ्टर उसके पर्याय शब्द लिखिए. पर्याय शब्द. सो फर्स्ट गगन, तरु, घन. तरु शब्द का वाक्य प्रयोग. तरु बहुत बड़े होते हैं. तरु मतलब क्या है, पेड़, ट्री. तरु बहुत बड़े होते हैं. वन सेंटेंस. गगन, गगन नीला होता है. गगन नीला होता है. घन, घने घन పెట్టకండి, కన్ఫ్యూజ్ అవుతారు. ఘన్ గరజితే और बरसते हैं. घन मतलब क्या है, మేఘ. ఘన్ అంటే ఏంటమ్మా, మేఘాలు. సో ఘన్ గరజితే और बरसते हैं, గర్జిస్తాయి అలాగే కురుస్తాయి కూడా మేఘాలు. సో सेंटेंसेस एंड आफ्टर पर्यायवाचक शब्द सेवन समा. तरु पर्यायवाचक शब्द पादप, पेड़, बिरज, रूख, विटप, वृक्ष, महीर, दरख्त. ఇలా మనం ఎన్నైనా రాసుకోవచ్చు. నెక్స్ట్ గగన్, अंबर, अंतरिक्ष, अनंत, अभ्र, आकाश, आसमान, दिव, वियत, व्योम, नभ, शून्य. नेक्स्ट घन, अभ्र, अम्बुद, जलद, जलधर, जीमूत, नीरद, पयोद, पयोधर, पर्जंत, बादल, वारिद, वारीधर, धाराधर, बलाहक, बारिधर. సో ఇలా మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ सेकेंड वन, सावन, सपना, सूरज. एक एक शब्द का तत्सम रूप लिखिए. सावन, श्रावण, सपना, स्वप्न, सूरज, सूर्य. ఇవి మనకి తత్సమ శబ్ద. నెక్స్ట్ गण, वारी, चंद्र. एक एक शब्द का तद्भव रूप. घन,
गन, वारी बारी, चंद्र चांद। चमचम, तृण तृण, फिर पुनरुक्ति शब्दों से वाक्य प्रयोग ओन सेंटेंसेस ఇక్కడ రాయమని అడుగుతున్నారు. चमचम, बिजली चमचम करके चमकती है. नेक्स्ट, तृण तृण, वर्षा के कारण तृण तृण पुलकित हो उठता है. फिर जीवन में सावन का महीना फिर आए. This is your own sentences. And after दीर्घ आ, दीर्घ आलो ఏం అడిగారమ్మా? सूचना के अनुसार. फर्स्ट वन, धाराओं पर धाराएं झरती धरती पर, अंतर స్పష్ట कीजिए. డిఫరెన్స్ ఏంటి? అండర్లైన్ చేసిన వర్డ్స్ రెండిట్లో కూడాను డిఫరెన్స్ ఏంటి అని అంటే धाराओं पर धाराएं. धाराओं, फर्स्ट धाराओं ఏదైతే ఉందో చూడండి. इस शब्द का मूल रूप धारा, यह संज्ञा शब्द है. इसका बहुवचन रूप धाराएं. धारा एक वचन, धाराएं బహువచనం. మరి ఇక్కడ ధారా ఓ అని ఎందుకు వచ్చింది అంటే పక్కన కారక విభక్తి పర్ అనేటువంటి కారక విభక్తి ఉంది. ఆ ఉండడం వల్ల మీకు ఆల్రెడీ చెప్పాను, బహువచనంలో ఉండేటువంటి వర్డ్ పక్కన కారక విభక్తి వస్తే ఓ అనేటువంటిది చేర్చుకోవాలి. సో అందుకే ధారాओं అని అయ్యింది. ఓకే, నెక్స్ట్ ధారాయే, ధారా ఏకవచనం, ధారాయే బహువచనం, సంజ్ఞా శబ్ద. అది రెండింటికి డిఫరెన్స్ అది. నెక్స్ట్ झूले झूले, టూ వర్డ్స్ ఉన్నాయి అక్కడ అండర్లైన్ చేసినవి. అంతర్ స్పష్ట కీజియే. झूले में, झूला అక్కడ మీనింగ్ ఏంటి? ఊయల. झूले में ఊయలలో, झूले मिल सब जन ఊగుదాం అందరము అంటే ఫస్ట్ వన్ झूला అంటే ఊయల, నెక్స్ట్ झूला అంటే ఊగటం. ఓకే, నెక్స్ట్ బాదల్ శబ్ద రేఖాంకిత అండర్లైన్ వర్డ్. పద పరిచయ్, పద పరిచయం అంటే ఆ పదం యొక్క పరిచయం, ఇంట్రడక్షన్ ఇవ్వాలి. సో బాదల్ అనేటువంటిది ఒక సంజ్ఞా శబ్దం, జాతివాచక సంజ్ఞ అంటారు. అలాగే పుల్లింగ్ శబ్ద బహువచనం కూడాను, కర్త ప్లేస్లో ఉంది, కర్త. ఓకే, బరిస్తా అనే క్రియకి కర్త బాదలు. ఇలా మనం పద పరిచయం ఇవ్వచ్చు. నెక్స్ట్ मन को भाने वाला एक शब्द में लिखिए. ఇది ఒక బిట్ ఉంటుంది మీకు. मन को भाने वाला మనస్సుని ఆకర్షించేటువంటి దాని అన్ని मन को भाने वाला 4 వర్డ్స్ ఉన్నాయి. ఆ 4 వర్డ్స్ని ఒకటిగా చేసి మనం చెప్పాలి, ఒకే పదంలో రాయాలి. मन भावन. ఓకే, నెక్స్ట్ पेड़ पौधे పశు పక్షి, సమాస్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. पेड़ पौधे పశు పక్షి ద్వంద్వ సమాస్. ఓకేనా? సో ఇలా ఈ రేఖాంకిత శబ్దం పర్ ధ్యాన్ దీజియే. అండర్లైన్ చేసిన వర్డ్కి కొంచెం ఐడెంటిఫై చేయాలి. ఉస్ తరాకే కుచ్ వాక్య బనాయి, అలాంటి సెంటెన్సెస్ కొన్ని మనం వ్రాయాలి. సో అది ఓన్ సెంటెన్సెస్ మనం రాసుకోవచ్చు అటువంటివి. నెక్స్ట్ దీర్ఘ ఈ కవితాకి పంక్తియోं पर ध्यान दीजिए. అక్కడ పోయం ఇచ్చారు కదా, లైన్స్ 2 లైన్స్ ఇచ్చారు. అలంకార్ సమझिए. అలంకార్ మనం ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పుకున్నాం. అలంకార్ అనేటువంటి అనుప్రాస్ అలంకార్ అనేటువంటిది మనకి ఈ పోయంలో యూజ్ చేయడం జరిగింది. అనుప్రాస్ అలంకార్ అంటే ఏంటి చూడండి, అక్కడ కింద ఇచ్చారు. अलंकार शब्द का अर्थ है, अलंकार शब्द का अर्थ है. अलंकार అనేటువంటి దానికి అర్థం ఏంటంటే ఆభూషణ్. ఓకే, అంటే మనం ధరించుకునేటువంటి నగలు లాంటివి ఆభూషణ్ అంటే. किसी बात को साधारण ढंग से ना कहकर, ఏదైనా ఒక విషయాన్ని సింపుల్గా చెప్పకుండా चमत्कार व सौंदर्यपूर्ण ढंग से कहना ही अलंकार है. చమత్కారంగా సౌందర్యంగా ఆకర్షించేటువంటి విధంగా చెప్పడమే అలంకారం.
इस कविता में अनुप्रास अलंकार का सुंदर ప్రయోగ हुआ है. సో ఈ పోయంలో మనం బరిస్తే బదుల పోయంలో అనుప్రాస్ अलंकार అనేటువంటి దాన్ని యూజ్ చేయడం జరిగింది, ఉపయోగించారు. जब वाक्य में कोई अक्षर या शब्द बार बार प्रयोग होता है तो वह वाक्य का ध्वन्यात्मक सौंदर्य बढ़ जाता है. అంటే ఏంటమ్మా, వాక్య में कोई अक्षर या शब्द का ఏదైనా ఒక సెంటెన్స్లో ఒక వర్డ్ కానీ ఒక లెటర్ కానీ ఏదైనా సరే బార్ బార్ ప్రయోగ హోతా హే, ఒకవేళ పదే పదే రిపీటెడ్గా ఒకటికి రెండు సార్లు కానీ రిపీట్ అయినట్టయితే వాక్య కా ధ్వన్యాత్మక సౌందర్యం, ధ్వనించేటువంటి విధానంలో మార్పు అనేటువంటిది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లైన్ మనం చెప్పుకుందాం. झम 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 మేఘ బరస్తే హే సావన్ కే అనేటువంటి సెంటెన్స్ మళ్ళీ ఒక్కసారి మాత్రమే ఉపయోగించి చదివితే ఝమ్ మేఘ బరస్తే హే సావన్ కే బాగుందా వినడానికి? బాలేదు కదా, అందుకే చూడండి డిఫరెన్స్. ఝమ్ గిర్తి బూందే తరుమోసే సెంటెన్స్ వినడానికి కరెక్ట్గా ఉండదు, అందుకే ఆ సెంటెన్స్ ఇంకా వినసొంపుగా చేయడానికే ఝమ్ 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 మేఘ బరస్తే హే సావన్ కే ఇలా చెప్పడం జరిగింది. సో అదే అక్కడ చెప్తున్నారు. इस प्रकार का वाक्य సౌందర్య అనుప్రాస్ అలంకార్ కహా జాతా హై. ఈ రకంగా ఉండేటువంటి సౌందర్యంగా వినసొంపుగా ఉండేటువంటి ఏదైతే వాక్యం ఏదైతే ఉందో అది అనుప్రాస్ అలంకార్ అని చెప్తూ ఉంటారు. సో ఇది మనం చదవలసినటువంటి వాక్య వర్ష, बादल, नदी, सागर, सूरज, चांद, झरने आदि में किसी एक विषय पर प्रकृति वर्णन से जुड़ी कविता का संग्रह कीजिए और कक्षा में రిలేటెడ్ ఈ పైన ఉండేటువంటి వాటి రిలేటెడ్ ఏదైనా సరే ప్రకృతిని వర్ణిస్తూ ఉండేటువంటి ఏదైనా ఒక కవితని మీరు గ్యాదర్ చేసి రాయాలి. ఓకేనా? సో దిస్ ఈజ్ యువర్ వర్క్ బుక్ పార్ట్. సో ఈరోజు ఫ్రైడే, నేను ఇప్పుడు మీకు చెప్పేటువంటిది సాటర్డే సండే కల్లా కూడా కంప్లీట్ చేసి రీడింగ్ అండ్ రిటర్న్ వర్క్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత సండే ఈవినింగ్ మీరు వితౌట్ సింగిల్ ఒక ఎగ్జామ్ రాసి నాకు పోస్ట్ చేయాలి వాట్సాప్కి. మీకు అందరికీ తెలుసు ఎలా చదవాలి, ఎలా రిటర్న్ ప్రాక్టీస్ చేయాలి. సో దయచేసి ఎప్పటికప్పుడు కంప్లీట్ చేసుకుంటూ వెళ్తే బర్డెన్ ఫ్రీగా ఉంటారు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.